3-4 వార్డులు పర్యటించడం జరిగింది. ఇది రామారావు కాలనీ, చీకలగుట్ట, గౌతమి నగర్. ఇది చాలా డెన్స్ పాపులేషన్, సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ. అయినా ప్రజలు చాలా మంచిగా చాలా ఎంతో ఆనందంగా స్వాగతించారు. నేను 3-4 వార్డు ప్రజలకు, మా పార్టీ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైతే ఇప్పుడు ఈ వార్డులో మళ్ళీ తలకాయల సీనన్న, మళ్ళీ వచ్చింది జాఫరును, ఇంకా రెడ్డి కుమారు, మళ్ళీ మంజు, శివకుమారు, జయరాము, వీళ్ళందరూ చాలా బాగా ప్రోగ్రామింగ్, ఇంకా హరి, అందరూ రామకృష్ణ, అదే మళ్ళీ మా ఐటీడీపీ టీం అంతా, వీళ్ళు మా కాశీ, ప్రభాకర్, వీళ్ళందరూ బాగా, అదేవిధంగా సమర, అదేవిధంగా మా ప్రభాకర్ రెడ్డి గారు చూడండి, ఫిజికల్లీ ఛాలెంజ్ కూడా సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మొత్తం మాతో తిరిగినారు. అదేవిధంగా మా తమ్ముడు అందరూ పవన్, అందరూ ఎక్కడ కూడా వెనకాడకుండా నాతో ప్రతి డోర్ టు డోర్ తిరిగినారు మన సుబ్రెడ్డి గారు. ఆ విధంగా నేను వీళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు అన్ని వార్డులు ఇల్లు తిరిగాం. దాదాపు పార్టీ వచ్చి 30 ఇళ్ళు తిరగమన్నారు. ఒక్కొక్క వార్డులో 50 నుంచి 60 ఇళ్ళు తిరిగాం. తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అధికారులకు అప్పుడే పిలిపించి తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఈడ నీళ్ళ సమస్య ఉంది. కాలువలు శాంక్షన్లు దాదాపు చీకలు 2 వార్డులకు 3-4 వార్డులకి 5 కోట్ల రూపాయలు కాలువలు పెట్టమని అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఉన్న వెనుకబాటుతనానికి పారతోల్సి ఇంతకు ముందు కూడా ఈ వార్డులో రోడ్లు కాలువలన్నీ నేను ఇచ్చిందే. ఇప్పుడు మళ్ళా కూడా ఉన్న కాలువలన్నీ ఇస్తున్నాము. ఇంకా వాళ్ళకి నీటి సమస్య కూడా చాలా తీవ్రత ఉంది. దానికి కూడా పరిష్కారం చేస్తున్నాం. సైనిక్ తెలియజేస్తున్నాం.